ఓ పక్క వ్యాధులు, మరో పక్క ధరల పతనం. అసలు రొయ్యలకేం జరుగుతుంది? పెట్టుబడి ఖర్చులతో కష్టాల్లో ఉన్న ఆక్వా రంగం అతలాకుతలమవుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో అమెరికన్లే కాదు, తాము కూడా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు రొయ్యల రైతులు. భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలపై అమెరికాలో విదేశీ సుంకం పెంచడంతో గంటల వ్యవధిలోనే ఆయా కౌంట్లను బట్టి రొయ్యల ధరలు పతనమైపోయాయి. గోదావరి జిల్లాలో కిలో ధర గరిష్టంగా ₹40 వరకు పడిపోయింది. ట్రంప్ దెబ్బకు రొయ్య అబ్బా అనడం అనివార్యమైపోయింది. వరి పంటలో ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి గోదావరి జిల్లాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అదేవిధంగా ఆక్వా సాగులో కూడా ఈ రెండు జిల్లాలదే పైచేయి. ఈ రెండు జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాలలో రొయ్య సాగు చేస్తున్నారు. కానీ రొయ్యకు రెడ్ గ్రిల్, వైట్ స్పాట్ అనే వైరస్ సోకింది. దీంతో రొయ్యలలో కింగ్గా పిలిచే వనామీ కూడా సునామీ కింద మారిపోయింది. 30 నుంచి 50 కౌంటు వచ్చే రొయ్య ₹100 నుంచి ₹120 కౌంటుకి పడిపోయింది. దీంతో ధరలు తగ్గిపోయాయి. కొందరు సాహసం చేసి వైరస్ సోకకుండా అధిక పెట్టుబడులు పెట్టి మందులు వాడుతున్నారు. వారికి 30 నుంచి 40 కౌంటు వరకు వస్తుంది. భారతదేశంలో గోదావరి జిల్లాల రొయ్యకు డిమాండ్ ఉంది. అదేవిధంగా అమెరికా కూడా పెద్ద ఎత్తున ఎగుమతి అవుతాయి. ప్రతి సంవత్సరం 3 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే అందులో 2 లక్షల వరకు విదేశాలకు పంపిస్తున్నారు. ఆక్వా వ్యాపారంతో 10,000 కోట్లకు పైగా విదేశీ లావాదేవీలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న రొయ్యలపై సుంకం పెంచారు. సుంకం పెరగడంతో భారం పెరిగింది. దీంతో రైతుకు గిట్టుబాటు కావడం లేదు. కాగా అమెరికా అధ్యక్షుడు పెంచిన సుంకం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. రొయ్యల కొనుగోలుపై అమెరికా సుంకాలపై రాష్ట్రంలో రొయ్యల ఎగుమతిదారులు సమావేశం నిర్వహించి అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఏ మేర ఉంటుంది, వాటి వల్ల ఎంత ధర తగ్గించాలి, ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే అంశాలు చర్చించి ధరలు నిర్ణయించనున్నట్లు సమాచారం. ప్రస్తుత ఉత్పత్తులు తీసుకుంటాం కానీ ధరలు మాత్రం సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఉంటాయని డీలర్లు చెబుతున్నారు. గత్యంతరం లేని పక్షంలో రైతులు వారి షరతులకు లోబడే పెట్టుబడులు చేస్తున్నారు. అయితే కేజీకి ₹40 నుంచి ₹50 ధర పడిపోయింది. గతంలో 100 కౌంటు రొయ్య ధర కిలో ₹200 ఉంటే ఇప్పుడు అది ₹150 పడిపోయింది. దీంతో ఆక్వా సాగు చేయలేమని రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. సుంకం తగ్గించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేని పక్షంలో గోదావరి జిల్లాలలో ఆక్వా సాగు మూతపడే అవకాశం ఉందని రైతులు నేరుగా చెబుతున్నారు.